హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాటు పుట్టగొడుగులతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందుకోసం మనం నాటు పుట్టగొడుగులను తీసుకొని వాటిని నీట్గా ఇలాగా మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, బిర్యానీ లీవ్స్, 2 కట్ చేసిన ఆనియన్స్, పసుపు, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి ఇది యాడ్ చేసేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు హీట్ చేయాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం, తగినంత ఉప్పు యాడ్ చేసి ఈ స్పైసెస్ హీట్ అయ్యేలాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 3 కట్ చేసిన టమాటాస్లో హాఫ్ వేయాలి. ఈ టమాటాస్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగా కుక్ చేసి ఇందులోకి నాటు మష్రూమ్స్ను యాడ్ చేయాలి. మష్రూమ్స్ కుక్ అవ్వడానికి లిడ్ పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిగిలిన టమాటాస్ను యాడ్ చేసి అందులోకి చెక్క, లవంగాలు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన గ్రేవీని మష్రూమ్స్లలోకి యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా కుక్ చేయాలి. మనకు మష్రూమ్ కర్రీ రెడీ అయింది. నార్మల్గా రెడీమేడ్గా దొరికే మష్రూమ్స్ కన్నా ఇలాగా నాటు పుట్టగొడుగులు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులోకి కలర్ రైస్ అయితే మంచి కాంబినేషను. కలర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేయాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎండుమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు యాడ్ చేసేసి రోస్ట్ చేయాలి. దీన్ని మనము నానబెట్టిన రైస్లోకి కలిపేసి కుక్ చేయాలి రైస్ను. అంతే, కలర్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.